వెల్కమ్ టు స్కిల్ లైఫ్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఎల్స్ స్టేట్మెంట్ అనమాట. సో దీని యొక్క యూజ్ ఏమి అంటే, సో మనం ప్రీవియస్గా ఇఫ్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం కదా. ఇఫ్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ట్రూని మనము ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ఎల్స్ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే ఫాల్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట. ఓకేనా, దానికి కండిషన్ ఇలా ఉంటుంది. సో ఇఫ్ బ్లాక్ అండ్ ఎల్స్. ఓకేనా, సో ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సో మీరు చూడండి. రైట్, సో చూపిస్తాను. ఓకే, సో int my age equals to, సో my age equals to 19 అనుకున్నాం, రైట్, ఆర్ 15 అనుకున్నాం. ఓకేనా, ఓకే. సో ఇఫ్ కండిషన్ మై ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 18 అయితే, 18 అయితే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఏమి, సో ఎలిజిబుల్ ఫర్ ఓట్. ఒకవేళ కాలేదనుకో ఎల్స్ అనమాట, ఎల్స్. ఓకే, సో ఎల్స్ ఏమొస్తుంది, ఎల్స్ ఏమొస్తుంది అంటే ప్రింట్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా, సో అర్థమైందా ఇది? ఓకేనా, సో చూద్దామా, మనం రన్ చేసి చూద్దామా. ఓకే, సో ఏమొచ్చింది, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఓట్. అదే నేను 18 ఇచ్చాను అనుకోండి ఇక్కడ, సో ఏమొస్తుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఓట్ అనమాట. ఓకేనా, సో ఇది అనమాట ఎల్స్ అనేది ఇది. ఓకేనా, సో అర్థమైంది కదా. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇది ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా, సో తీసుకోండి అండ్ దీని యొక్క ఎక్స్ప్లెనేషన్. సో ద కండిషన్ ఇస్ ఫాల్స్ బికమ్స్ లెస్ దాన్. ఓకేనా, సో ఇలా మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. ఓకే, సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.